అందరికీ షలోం. ముందు వీడియోలో మనం యాషార్ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం చూసాము. యాకోబు చనిపోయాడు. ఆ తర్వాత యోసేపు చనిపోయే ముందు ఆయన యొక్క సహోదరులకి నా ఎముకలను మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి అని ఆజ్ఞాపించడం కూడా జరిగింది. అయితే ఇంకా మరిన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యోసేపు తన సహోదరులతో, ఎలోహిం మిమ్ములను తప్పక దర్శించును, మీరు మీ పితరుల దేశమునకు పోవునప్పుడు మీతో నా ఎముకలను తీసుకొని పోవుడని వారితో ప్రమాణము చేయించుకొనెను. ఆ సంవత్సరమున యోసేపు చనిపోవుట జరిగెను. ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వచ్చిన 71 సంవత్సర కాలము. యోసేపు చనిపోవు నాటికి అతనికి 110 సంవత్సరముల వయసు. అప్పుడు అతని సహోదరులు అతని సేవకులు లేచి వారి ఆచారము ప్రకారము యోసేపును సుగంధ ద్రవ్యములతో భద్రపరిచిది. మరియు వారు యోసేపును శవపేటికనందుంచి దానిలో సమస్త సుగంధ ద్రవ్యములుంచి అతనిని సీహోరు నది ఒడ్డున పాతిపెట్టిరి. మరియు అతని సహోదరులందరూ వారి కుమారులను అతని తండ్రి కుటుంబపు వారును అతని కొరకై 70 దినములు సంతాపం ఉందిరి. యోసేపు మరణము తరువాత ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలీలపై పరిపాలన సాగించిరి. ఐగుప్తు రాజైన ఫరో అతని తండ్రి స్థానంలో నుండి ఐగుప్తు న్యాయశాస్త్రము ప్రకారము మొత్తము ఐగుప్తును అతని సలహా క్రిందికి తెస్తూ ఐగుప్తు ప్రజలందరిపైన పరిపాలన చేయడము ప్రారంభించెను. యాకోబు ఆయన కుమారులు కూడా ఐగుప్తు వెళ్లిన తర్వాత 71వ సంవత్సరంలో యోసేపు చనిపోవడం అనేది జరిగింది. యాకోబు కుమారుడైన జెబూలును ఐగుప్తు వచ్చిన 72వ సంవత్సరమున చనిపోవడం జరిగెను. జెబూలూను వయసు 114 సంవత్సరములు. అతను శవపేటికనందుంచబడి అతని కుమారుల చేతికి అప్పగింపబడెను. అదే విధముగా 75వ సంవత్సరమున అతని సహోదరుడైన షిమ్యోను తన 120 సంవత్సరముల వయసులో చనిపోయెను. అతడు కూడా శవపేటికనందుంచబడి అతని కుమారుల చేతికి అప్పగింపబడెను. ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వచ్చిన 79వ సంవత్సరమున యాకోబు కుమారుడైన రూబేను తన 120 ఏళ్ల వయసులో ఐగుప్తులో చనిపోయెను. అతను శవపేటికనందుంచబడి అతని కుమారుల చేతికి అప్పగింపబడెను. ఇతను చనిపోయిన 8వ సంవత్సరమున అతని తమ్ముడైన దాను తన 120 ఏండ్ల వయసులో చనిపోయెను. అతను శవపేటికనందుంచబడి తన కుమారుల చేతికి అప్పగింపబడెను. 81వ సంవత్సరమున యాకోబు కుమారుడైన ఇస్సాకారు ఐగుప్తునందు చనిపోయెను. మరియు ఇస్సాకారు వయసు 122 సంవత్సరములు. ఆ వయసున అతను చనిపోయి ఐగుప్తులో శవపేటికనందుంచబడి అతని పిల్లల చేతికి అప్పగింపబడెను. మరియు 83వ సంవత్సరమున అతని తమ్ముడైన ఆషేరు చనిపోయెను. అతని వయసు 123 సంవత్సరములు. అతను ఐగుప్తులో చనిపోయి శవపేటికనందుంచబడి అతని పిల్లల చేతికి అప్పగింపబడెను. మరియు 83వ సంవత్సరమున గాదు చనిపోయెను. అతని 125 సంవత్సరముల వయసులో చనిపోయెను. అతడు ఐగుప్తునందు శవపేటికలో ఉంచబడి వారి పిల్లల చేతికి అప్పగింపబడెను. యాకోబు కుమారుడైన యెహూదా ఐగుప్తులో చనిపోయెను. అతడు చనిపోవు నాటికి ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వచ్చిన 86వ సంవత్సరము. అప్పటికి యూదా వయసు 129 సంవత్సరములు. అతనిని సుగంధ ద్రవ్యములతో భద్రపరిచి శవపేటికలో నుంచి అతని పిల్లల చేతికి అప్పగించెను. 89వ సంవత్సరమున నప్తాలి చనిపోయెను. అతను చనిపోవు నాటికి అతని వయసు 132 సంవత్సరములు. అతను శవపేటికనందుంచబడి అతని పిల్లల చేతికి అప్పగింపబడెను. 93వ సంవత్సరమున యాకోబు కుమారుడైన లేవి ఐగుప్తులో చనిపోయెను. అప్పటికి లేవి వయసు 137 సంవత్సరములు. అతనిని శవపేటికనందుంచి అతని పిల్లల చేతికి అప్పగింపబడెను. లేవి మరణానంతరము ఐగుప్తీయులందరూ యాకోబు కుమారులు యోసేపు సహోదరులు అందరూ చనిపోవుట చూచి ఐగుప్తీయులందరూ యాకోబు సంతతి వారిని కష్టపెట్టుట ప్రారంభించిరి. వారు ఆ దినము మొదలుకొని వారు ఐగుప్తుని వీడి వెళ్ళు దినము వరకు వారి జీవితములకు ఎక్కువ కష్టము కలుగజేసిరి. యోసేపు వారికిచ్చిన ద్రాక్ష తోటలను పొలములను వారు వెనుకకు తీసుకొనిరి. వారు నివసించిన శోభాయుతమైన గృహములను వెనుకకు తీసుకొనిరి. వారిచ్చిన శ్రేష్టమైన భూమిని మొత్తాన్ని వారి నుండి ఐగుప్తీయులు వెనుకకు తీసుకొనిరి. యాకోబు కుమారులు యోసేపు చనిపోయిన తర్వాత ఐగుప్తీయులు వీరిని బాధ పెట్టడం జరిగింది. ఆ తర్వాత వారికి ఇచ్చినటువంటి భూముల్ని వారి ఇండ్లను అన్ని కూడా వారు తిరిగి తీసేసుకోవడం జరిగింది. ఆ దినములలో ఇశ్రాయేలీల సంతతి వారిపై ఐగుప్తీయుల హస్తము చాలా ఇబ్బందికరమైనదాయెను. ఇశ్రాయేలీలు ఐగుప్తు వారి నిమిత్తము ఇశ్రాయేలీల జీవితములపై విరక్తి చెందు వరకు ఐగుప్తీయులు వారిని
గాయపరచుచూనే ఉండిరి. ఆ కాలమున ఐగుప్తు రాజైన ఫరో చనిపోయాను, మరియు అతని కుమారుడైన మిలోలు అతనికి బదులుగా రాజయ్యి ఐగుప్తును పరిపాలించెను. ఐగుప్తు సూరులు మరియు అన్ని తరముల వారు యోసేపు నెరిగిన వారు యోసేపు అతని సహోదరులందరూ చనిపోవునట్లు తెలుసుకొనిరి. ఐగుప్తు సూరులు మరియు అన్ని తరముల వారు యోసేపు నెరిగిన వారు యోసేపు అతని సహోదరులందరూ చనిపోయినట్లు తెలుసుకొనిరి. వారి తరమునకు బదులుగా మరి ఒక తరము లేచినది. యాకోబు కుమారులు ఎరగని వారు, వారు వారికి చేసిన మంచి కార్యములను గూర్చి ఎరగని వారు, వారి బలమును గూర్చి ఎరగని వారు ఐగుప్తులో నుండిరి. కాబట్టి యాకోబు సంతతి వారి జీవితములలో కష్టము కలిగించు దినములు ప్రారంభమైనవి. వారిని శరీర కష్టముతో ఐగుప్తీయులు బాధించుట ప్రారంభించిది. ఎందుచేతనంటే వారి పితరులను గొప్ప కరువు నుండి కాపాడిన వారిని తామెరగకయుండెను. యోసేపు ఉన్న సమయంలో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా ఆ సమయంలో లేరు. క్రొత్త తరం వారంతా కూడా రావడం అనేది జరిగింది. అయితే యోసేపు వారి తండ్రులకు చేసినటువంటి మేలు వారికి తెలియదు, కాబట్టి వారిని ఈ విధంగా బాధించడం అనేది జరిగింది. ఎందుకంటే వారి తండ్రుల యొక్క గొప్పతనం ఆ సమయంలో ఉన్నటువంటి ఐగుప్తీయులకి తెలియదు. తండ్రుల యొక్క గొప్పతనం తెలియదు. యోసేపు వారి తండ్రులు చనిపోకుండా కరువు నుంచి కాపాడాడు అన్న విషయం కూడా వారికి తెలియక ఈ విధంగా అక్కడ వారిని కష్టపెట్టడం అనేది జరిగింది. ఇది ఎలోహింకి కూడా ఇష్టమాయను. ఎందుకనగా రాబోవు దినములలో ఇశ్రాయేలీలు ఎలోహింను తన తండ్రిగా చేసుకొనులాగున ఆయనకిష్టమాయను. అంటే తండ్రిని తెలుసుకోవాలని, ఈ బాధల వల్ల తండ్రి వైపు వారు తిరుగుతారని, ఆయనే నిజమైన తండ్రి, వారి పితరుల్ని కూడా ఆయన కాపాడి వారిని రక్షించి కాపాడాడు అనే విషయం వీరికి తెలియాలి, వారు కూడా ఆయన తట్టు తిరగాలి అని ఈ విధంగా జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు ఆయన చేయు గొప్ప అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను ఐగుప్తులో తన ప్రజలైన ఇశ్రాయేల్ నిమిత్తము చేయుటను గూర్చి వారు తెలుసుకొనుటకు ఇశ్రాయేల్ సంతతి వారు వారి తర్వాత సంతతి వారు తమ పితరుల ఎలోహిం అయిన వానిని తెలుసుకొని ఆయన మార్గముల యందు నడుచు నిమిత్తము వారికిట్లు చేయుట ఆయనకిష్టమాయెను. మెలోలు పరిపాలన ప్రారంభించు నాటికి అతని వయసు 20 సంవత్సరములు. అతను అలా 94 సంవత్సరములు పరిపాలించెను. ఐగుప్తీయులందరూ తమ ఆచారము చొప్పున ఐగుప్తు నేలు ప్రతి రాజును ఫరో అని పిలుచుట జరుగు నిమిత్తము వారు అతనిని ఫరో అని పిలిచిరి. తరువాత యాకోబు చనిపోయినప్పుడు ఏశావు అక్కడ ఆయన్ని ఆ గుహలో పాతిపెట్టొద్దు అని అడ్డుకోవడం జరిగింది. ఆ సమయంలో యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఏశావు కుమారుడైనటువంటి ఎలీఫజు కుమారుడు జెఫోని వారు యోసేపు అతని సహోదరులు ఐగుప్తీయులందరూ కూడా ఆయన్ని బంధించి ఐగుప్తుకి తీసుకువెళ్ళిపోవడం అనేది జరిగింది. యోసేపు చనిపోయిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయి ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆఫ్రికా రాజుని ఒప్పించి ఐగుప్తు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఆయన్ని ఒప్పించడం అనేది జరుగుతుంది. అయితే ఐగుప్తు రాజు బిలాముని అడుగుతాడు, వారి మీదకు మనం యుద్ధానికి వెళితే గెలుస్తామా లేదా అని అడిగినప్పుడు అతను వారి ముందు వీళ్ళ యొక్క సైనికులు పడిపోయినట్లు చూస్తాడు. అదే విషయం ఆ రాజుకి చెప్పినప్పుడు అతను భయపడి యోసేపు మీదకి ఆయన సహోదరుల మీదకి యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోతాడు. అప్పుడు ఈయన జెఫో ఆఫ్రికా రాజు ఈయన మాట వినట్లేదని చెప్పి ఈ జెఫో ఏం చేస్తాడంటే కిత్తీము పారిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశం మీద రాజుగా నిర్ణయింపబడతాడు. ఆ తర్వాత కిత్తీముని దోచుకోవడానికి ఆఫ్రికా నుంచి ఆ సైనికులు రావడం అనేది జరుగుతుంది. అప్పుడు వారిని తరిమి కొట్టి వారి మీద రాజుగా పరిపాలన చేయడం అనేది జరిగింది. ఆ సమయంలో మళ్ళీ ఆ యొక్క ఆఫ్రికా రాజుకి ఈ జెఫోకి కూడా యుద్ధం రావడం అనేది జరుగుతుంది. ఆ యుద్ధంలో వారిని జయించి తిరిగి వచ్చినప్పుడు ఈ జెఫోతో ఆ కిత్తీము ప్రజలు ఒక మనవి చేశారు. అదేమిటో ఇప్పుడు చూద్దాము. జెఫోను ఐగుప్తుకు పోయి ఐగుప్తు రాజైన ఫరో పైనను యాకోబు కుమారుల పైనను యుద్ధము చేయమని కిత్తీము ప్రజలు సలహా చెప్పిరి. జెఫో ఐగుప్తునందలి శక్తివంతులందరూ యోసేపు అతని సహోదరులందరూ చనిపోయిరని విని ఐగుప్తునందు ఇశ్రాయేలీల పిల్లల పిల్లలు మాత్రమే నివసించుచున్నారని వినెను. అంటే కిత్తీము ప్రజలు ఐగుప్తు మీద యుద్ధం చేయమని జెఫోతో చెప్పడం అనేది జరిగింది. అయితే యాకోబు కుమారులందరూ చనిపోయారు, వారి పిల్లలు మాత్రమే అక్కడ ఉన్నారు, కాబట్టి వారి మీద మనం గెలవచ్చు అని ఈయన అనుకోవడం జరుగుతుంది. యోసేపు తన తండ్రి అయిన యాకోబును పాతిపెట్టుటకు కానాను దేశంలోని హెబ్రోనునకు వచ్చినప్పుడు
ఐగుప్తీయులతో కలిసి యోసేపు వారిని కొట్టి చంపినందులకు ప్రతీకారంగా జెపో ఐగుప్తుపై యుద్ధము చేయ నిర్ణయించెను. కాబట్టి ఇప్పుడు నేను యాకోబు సంతతి ఐగుప్తులో నున్నందున యాకోబు సంతతి వారు యాకోబును కానాను దేశంలో హెబ్రోనులో పాతిపెట్టుటకు వచ్చినప్పుడు యోసేపును అతని సహోదరులు మనకేమి చేసినారో అందుకు ప్రతీకారంగా ఐగుప్తుపైకి యుద్ధము చేయ నిర్ణయించుకుంటుని అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇష్టపడితే ఐగుప్తిపై చేయు యుద్ధమున నాకు సహాయము చేయుడి. అప్పుడు మన సహోదరుల నిమిత్తము మనము ప్రతీకారము తీర్చుకున్నట్లగును. ఏశావు సంతతి వారందరూ జెపో మాటలు విని ఏశావు సంతతి వారందరూ ప్రోగయి గొప్ప జనమయ్యి జెపోకు మరియు కిత్తీము ప్రజలకు యుద్ధమున సహాయపడుటకు వెళ్ళిరి. మరియు జెపో తూర్పు దేశ ప్రజలకు ఇస్మాయిల్ సంతతి వారికి ఇలాంటి మాటలతో కబురు చేయగా వారందరూ పోగయ్యి జెపోకును కిత్తీము సంతతి వారికిని ఐగుప్తుపై యుద్ధము చేయుటకు సహాయపడుటకు వచ్చిరి. వీరందరూ సముద్రపు టొడ్డుననున్న ఇసుక రేణువుల వలె లెక్కింప నశక్యముగా ఉండి 3 దినముల నడువ తగిన భారీ జనమై విడిది చేసిరి. యాకోబు చనిపోయినప్పుడు జరిగిన యుద్ధం గురించి మళ్ళీ వారు చనిపోయిన తర్వాత ఏశావు యొక్క మనవడు జెఫో మళ్ళీ వారి మీదకి యుద్ధానికి రావడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో వారు ఐగుప్తీయులు వారితో కలిపి ఇశ్రాయేలు పిల్లలు కూడా యుద్ధానికి రావడం జరుగుతుంది. అయితే తర్వాత ఏం జరిగింది అనే విషయం తర్వాత వీడియోలో మళ్ళీ మనం యాషార్ గ్రంథం నుండి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.